తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఫిల్మ్ అనాలిసిస్లో అంటే కొత్తగా రిలీజ్ అయిన ఫిలిమ్స్లోంచి మన కొత్త రచయితలు దర్శకులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలని చిన్న నాకు అనిపించిన అంశాలను 2-3 అంశాలను చెప్తాను. సెప్టెంబర్ 13వ తేదీన మత్తు వదలరా 2 అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణని బాగా నోచుకుంది. అంటే సినిమాలు హిట్ లేక సినిమా ఇండస్ట్రీ లేదా సినిమా హాళ్ళన్నీ కూడా వెలవెలపోతున్న ఈ టైంలో మంచి కామెడీ పంచితో వచ్చి సినిమా హాల్ని తర్వాత కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అయితే సినిమా కరెక్ట్గా మనకు అనుకున్నట్టుగా జానర్స్లోనే తీశారా? ఎటువంటి ప్రాబ్లం లేకుండా సినిమా ఉందా? ఈ సినిమా నుంచి మనం ఏ అంశాలను మనం నేర్చుకోవచ్చు? దర్శకుడు ఏ హాలీవుడ్ సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు? అసలు ప్రధానమైన లోపం ఎక్కడుంది? ఈ లోపాన్ని సరిచేసుకుంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేదా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా చెప్తున్నాను, ఇది నా అభిప్రాయమే. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, విభేదించే వాళ్ళు ఉండొచ్చు. నేను కొత్తగా వచ్చే రచయితలు దర్శకులకి ప్రేక్షకులకి వాళ్ళకి నాకు తెలిసిన నేను అనిపించినటువంటి నా అనుభూతిని పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నానే కానీ మరొక ఉద్దేశంతో కాదు. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈ సినిమా కథలోకి గనక వెళ్ళినట్టయితే యేసుదాస్, బాబు మరియు యేసుదాస్ అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ తమ ఉద్యోగాల్లో వచ్చేటువంటి జీతాలు చాలక ఈ టీంలో చేరతారు. ఆ హీ టీంలో చేరుతూ రకరకాల కేసులని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. డిటెక్టివ్ లాగా అనమాట పనిచేస్తూ ఉంటారు. అక్కడ పట్టుబడినటువంటి డబ్బులోంచి కొంత తస్కరించి అంటే కొట్టేసి, వాళ్ళు దొంగతనమా అంటే తస్కరించుట అని పెట్టాడు ఒక సాంస్క్రిట్ వర్డ్ సరదాగా డైలాగ్స్లో. డబ్బులు కొట్టేసేసి వాటితో వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటికి ఇంకా చాలదు, ఈ డబ్బులన్నీ కూడా తీసినవి ఖర్చులకే సరిపోతున్నాయి, సరైనటువంటి సాటిస్ఫాక్షన్ లేదు. ఒక పెద్ద కిడ్నాప్ కేసుకి ఒక 2 కోట్లు ఆఫర్ వస్తే ఆ 2 కోట్లు కొట్టేసి జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటారు. విచిత్రంగా ఆ కిడ్నాప్ చేసినటువంటి కేసులో కిడ్నాప్ చేసిన కేసులు ఎవరైతే ఉందో అమ్మాయిని హత్య కేసు వీళ్ళ మీద పడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు ఈ హత్య కేసులోంచి ఎలా బయటపడ్డారు, అసలు ఈ హత్య కేసుకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఈ హత్య చేసింది ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి మనుషులు ఎవరు అనేది మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఇది సినిమా కథ. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ముఖ్యంగా రచయితలకి దర్శకులు చూసినట్టయితే ఈ సినిమా 2 పార్ట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక పార్ట్ అంతా కూడా వాళ్ళు తమ జాబ్లో రకరకాల ప్రాబ్లమ్స్ని, డబ్బుని ఎట్లా తస్కరించారు, దాని నుంచి వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటితో సరదాగా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ సినిమా వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్టిగేషన్, సీరియస్ ఇన్వెస్టిగేషన్. క్రైమ్ కామెడీ జానర్లో ఉండాల్సిన సినిమాల్లో కూడా డిటెక్టివ్ జానర్లోకి వెళ్ళిపోయింది. డిటెక్టివ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది సీరియస్గా రకరకాలైనటువంటి సస్పెన్షన్ రివీల్ చేసుకుంటూ కొత్త విషయాలు చెప్పుకుంటూ జానర్ వెళ్ళిపోతూ ఉంటుంది. డిటెక్టివ్లో ఇన్వెస్టిగేటివ్ సబ్జెక్ట్ అది. కానీ రెండింటికి పొసకలేదు కార్యక్రమం. అందువల్ల కామెడీని బాగా ఎంజాయ్ చేశారు. ఈ కామెడీ రెండో దానిలో ఎక్కువగా లేదు. విచిత్రంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ ఎపిసోడ్ కనుక మనం సెకండ్ హాఫ్లో తీసేస్తే సినిమా గోయిందా, జీరో. కొద్దిగా గొప్ప అతనే ఆ సినిమాను లాక్కొచ్చి పెట్టాడు అనమాట. ఇక సునీల్ క్యారెక్టర్ అయితే సునీల్ ఉన్నాడనే పాటే కానీ అతనితో సీరియస్ మ్యాటర్, అది కామెడీ అనుకున్నారో ఏంటో తెలియదు. జనాలకి ఎవరికి పెద్దగా నవ్వు వచ్చినటువంటి సందర్భం కూడా కాదు. పోనీ అది సీరియస్ కాదు. పోనీ ఒకనొక సందర్భంలో అతనే ఇటువంటి చేస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న నోట్ ఏమైనా తీసుకొచ్చి బాగా డెవలప్ చేశారా? అది వచ్చినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది పెద్దగా రిజిస్టర్ కాదు. సో ఇలా 2 రకాలైనటువంటి జానర్స్ని మిక్సింగ్ చేయటం వలన కథ అనుకున్నంత హిట్ కాలేదు. సినిమా హిట్ అయింది, నో ప్రాబ్లం. డబ్బులు వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. సినిమా హిట్ అవ్వడానికి ప్రధానమైన కారణం చెప్పుకోవాలంటే సత్య యాక్టింగ్. ఇక్కడ నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 2 పాత్రలు ఉన్నాయంటే ఆ పాత్రలు ఒకదానికొకటి
కోఆపరేట్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేయాలి, దానిలో ఉన్న కామెడీని కానీ ఎమోషన్ కానీ. ఈ రెండు పాత్రల్లో పాపం హీరో క్యారెక్టర్ శ్రీసింహ క్యారెక్టర్ ఏదైతే బాబు క్యారెక్టర్ ఏదో ఉందో అదేమో డల్ అవుతుంది. ఇతని క్యారెక్టర్ ఏదైతే ఉందో సత్య క్యారెక్టర్ యేసుదాస్ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. సినిమా మొత్తం యేసుదాస్ డామినేట్ చేసి వదిలిపెట్టేశాడు. అతని క్యారెక్టర్లో ఎలివేషన్ లేదా, అతని క్యారెక్టర్ చేయడానికి స్కోప్ లేదా అంటే నేను ఒప్పుకోను, స్కోప్ ఉంది. మీరు పాత సినిమాలు గమనించినట్టయితే ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఇంటో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా వస్తుంది. దానిలో వెంకటేష్ గారు బ్రహ్మానందం గారు రెండు చూడండి క్యారెక్టర్లు ఒకదానికొకటి పోటీ పడి నటిస్తూ ఉంటాయి, ఒకదానికొకటి పని చేసుకుంటే క్యారెక్టరైజేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఒకదానికొకటి యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే అదే సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు తర్వాత మిగతా క్యారెక్టర్లు కూడా అన్ని క్యారెక్టర్లు కూడా యాక్టివ్గా ఒకదానికొకటి కామెడీలో ఉండేటువంటి గొప్పతనం అదనమాట. రెండు క్యారెక్టర్లు ఉంటే రెండు క్యారెక్టర్ని కూడా బ్యాలెన్స్ చేయాలి దర్శకుడు. ఆ బ్యాలెన్స్ చేయబోవటం వలన పాపం స్కోప్ ఉన్నటువంటి పాత్ర ఉన్నప్పటికీ కూడా సరిగ్గా నటించడానికి శ్రీసింహ అతనికి అవకాశం దొరకలేదు, నటించలేకపోయాడు అని చెప్పడం కన్నా కూడా దర్శకుడు సరిగ్గా ట్రీట్ చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు ట్రీట్ చేయకపోయినా యాక్టర్ దాన్ని లీడ్గా తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంతకుముందు వచ్చిన మన సినిమాల్లో చూడండి, ఇంతకుముందు వచ్చిన శనివారం సరిపోదా శనివారం సినిమాలో కూడా అంతే. తండ్రి కొడుకుల క్యారెక్టర్లో తండ్రి క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, కొడుకు క్యారెక్టర్ డల్గా ఉంటుంది. డల్గా అంటే ఒక నెగిటివ్ ప్యాసివ్గా కనిపిస్తూ ఉంటుంది, అట్లా సీరియస్గా ఉంటున్నట్టుగా. తండ్రి క్యారెక్టర్ యాక్టివ్గా తీసుకెళ్తూ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న అంశాలైనప్పుడు కూడా సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడానికి ఫ్లాప్ అవడానికి కారణాలు అవుతాయి. ఈ సినిమాని తయారు చేయడానికి రెండు సినిమాలని హాలీవుడ్ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానని చెప్పాడు. ఇలా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయటం అనేది చెప్పటం అనేది ఒక మంచి లక్షణం. మనం చాలా సినిమాలు చూస్తుంటాం, దానిలో ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉన్నాం. మన యంగ్ డైరెక్టర్స్ కూడా ఆ సినిమాలు చూసినట్టయితే ఆ సినిమాల్లో ఏమేమి మార్పులు తీసుకొచ్చి ఆ సినిమాల్లో ఉన్న లక్షణాలు ఏమేమి తీసుకొచ్చి తెలుగులో పెట్టారు, ఎలా మార్చుకున్నారు అంటే బ్యాక్ డ్రాప్ని డెవలప్ చేయడానికి వాడారా, లేదా సీన్స్ కాపీ చేశారా, లేదా క్యారెక్టరైజేషన్ చెప్పారా, లేకపోతే క్యారెక్టర్ యొక్క మేనరిజమ్స్ని దానిలోంచి తీసుకున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆయన తీసుకున్నటువంటి రితీష్ రాణా, ఈ సినిమా డైరెక్టర్ రితీష్ రాణా చెప్పినటువంటి దాన్ని బట్టి ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి బ్యాడ్ బాయ్స్, 3-4 సినిమాలు వచ్చినాయి, దానిలోంచి తీసుకున్నారని. బ్యాడ్ బాయ్స్ మైకేల్ బే డైరెక్ట్ చేసినటువంటి హాలీవుడ్ సినిమా, చాలా మంచి సినిమా, ఇది చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్ యాక్ట్ చేసినటువంటి సినిమా. మీరు చూడండి, ఫస్ట్ పార్ట్ చూస్తే చాలు, మిగతా అన్ని పార్ట్లు చూడక్కర్లేదు. అలాగే రెండో సినిమా ఏంటి అంటే బ్రూక్లిన్ 9/9. ఇది కూడా ఒక సిరీస్ లాగా వచ్చింది హాలీవుడ్లో. ఆ సిరీస్లో కొంచెం బ్యాక్ డ్రాప్ డెవలప్ చేయడానికి వాడుకున్నానని చెప్పారు. ఇలా మనం కొత్త సినిమాలు ఏవైనా సరే కొత్త లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజెస్లో ఉన్నటువంటి సినిమాలను చూసి వాటి బ్యాక్ డ్రాప్ని క్యారెక్టరైజేషన్ని మనం మన సినిమాలకి అడాప్ట్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్వకాలంలో అయితే సీన్స్ కూడా, పూర్వకాలం ఇప్పుడు కూడా సీన్స్ డైరెక్ట్గా కాపీ కొడుతున్నారు, నేను కాపీ కొట్టమని చెప్పను. ఆ సీన్స్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన నేటివిటీ తగ్గట్టుగా కొత్తగా సీన్స్ రాసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. నాకు కొత్తగా అనిపించింది అంటే మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ ఆ బ్యాక్డ్రాప్ క్రియేషన్లో కానీ క్యారెక్టర్స్ యొక్క ఎలివేషన్లో కానీ సబ్జెక్ట్ సీన్స్ 1/1 ప్రజెంటేషన్లో కానీ ఈ రెండు సినిమాల యొక్క ఇన్స్పిరేషన్ అనేది దర్శకుడి మీద కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఇది చాలా కొత్తగా అనిపించడానికి, ఒక కొత్త సినిమా చూస్తున్నాం, ఒక ఫ్రెష్గా అపీల్ కలగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి లక్షణం మనకి కొత్త డైరెక్టర్లు అబ్జర్వ్ చేసినట్టయితే, ఆ సినిమాలు కూడా చూసి అబ్జర్వ్ చేసినట్టయితే మంచి మంచి సినిమాలు రావడానికి ఉపయోగపడుతుంది. నేను చివరగా ఈ ఎపిసోడ్ కంక్లూజన్లో చెప్పేది ఒకటే, ఏ దర్శకుడైనా సరే ఒక కథ తీసుకున్నప్పుడు ఆ కథ దేని గురించి తీసుకున్నారు, ఎవరి గురించి తీసుకున్నారు అనేది క్లారిటీ ఉండాలి. రెండోది, ఏ జానర్లో ఈ సినిమా నడుస్తుంది. మత్తు వదలరా అనేది కామెడీ, క్రైమ్ కామెడీ అనే జానర్లో ఉంది. దాని నుంచి దన్మని డిటెక్టివ్ జానర్లోకి దూకేసేస్తే సినిమా ఏమవుతుంది, ఒక్కసారి కామెడీగా వెళ్ళేదల్లా సీరియస్నెస్ అయిపోయి. ఇలా జానర్ మిక్స్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి మిక్స్ అయ్యే జానర్స్ని పెట్టుకోవాలి. అంతేగాని మిక్స్ కావడానికి ఇబ్బంది ఏదైనా పెట్టినట్టయితే అనుకున్న ఎఫెక్ట్ అనేది రాదు. ఇది ప్రత్యేకంగా మనం ఈ సినిమా నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం. రెండు జానర్స్ క్లియర్గా, అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్ సినిమా సెకండ్ హాఫ్ ఆఫ్ సినిమా క్లియర్ కట్గా మనకు కనపడతా ఉంటుంది. అలా కాకుండా కనుక
ఈ రెండింటిని పోనీ డిటెక్టివ్ జానరే అనుకోండి, లేదా ఇన్వెస్టిగేషన్ జానర్, క్రైమ్ థ్రిల్లర్ అనుకోండి, దానిలో కామెడీ కనుక అలాట్ చేసినట్టుకుంటే ఈ సినిమా మరొక లెవెల్లో ఉండేది, అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించేది. అందుకనే ఫస్ట్ ఈ సెకండ్ సినిమా కన్నా, సెకండ్ పార్ట్ కన్నా ఫస్ట్ పార్ట్ సూపర్గా ఉందని అంటున్నారు. కారణం ఏంటంటే అది క్రైమ్ కామెడీ జానర్లో ఉంది. ఇది జానర్ మిక్సర్ వల్ల ఈ మిక్సర్ సరిగ్గా కుదరపోవటం వల్ల ఉంది. అదే కాకుండా పాత్రలు అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటినీ కూడా అన్ని రకాలుగా అన్ని కామెడీకి ఉపయోగపడలేదు. నేను ప్రధానంగా లోపంగా చూసింది మరొకటి ఏంటంటే ఈ సినిమాలో సీరియల్స్ మీద రాసినటువంటి ఎపిసోడ్ అనేది అంత అట్రాక్టివ్గా, అంత హిలేరియస్గా రాలేదు. ఇంతకుముందు పాత సినిమాల్లో చాలా సినిమాల్లో వచ్చాయి సీరియల్స్ మీద, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ మీద అదరగొట్టినటువంటి కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, కానీ అనుకున్నంత ఎఫెక్ట్ అనేది ఈ సినిమాలో రాలేదు ఆ పార్ట్లో. అది కూడా ఒక ట్రాక్ లాగా ఉంది కానీ అంత ఇదిగా ఉంది. కానీ బాగా ఉన్నటువంటి ఒక పార్ట్లో చెప్పుకోవాలనుకుంటే వెన్నెల కిషోర్, ఒక పాపులర్ హీరో ఇటువంటి క్రైమ్లోకి ఇరుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక రిచ్గా ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నేను అదే చెప్పాను ఇందాక, ఆ ఎపిసోడ్ కనుక సెకండ్ హాఫ్లో తీస్తే సినిమా జీరో, అలా ఉంది పరిస్థితి. అలా ఉండకూడదు. సినిమాని మొత్తం జాగ్రత్తగా బిగినింగ్ నుంచి చివరి దాకా జాగ్రత్తగా వన్ బై వన్ ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఎట్లా ఉంది అనేది ఒక బీట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకెళ్ళవలసిన కార్యక్రమం. సరే, మనం సినిమా అయిన తర్వాత ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు, ఇది మన అభిప్రాయం ఇలా ఉందని. మనం కొత్త దర్శకులు తెలుసుకోవాల్సిన అంశాలు కాబట్టి నేను ఇట్లా మెన్షన్ చేస్తున్నాను. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే చూస్తున్నటువంటి ప్రేక్షకులు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేసుకోండి. మన ఛానల్లో ఇప్పటికి కూడా దాదాపుగా 75% పీపుల్ అన్సబ్స్క్రైబ్ పీపులే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. యంగ్ డైరెక్టర్స్ని, రైటర్స్ని, తద్వారా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.